సర్టిఫికేషన్తో మీకు సంబంధం లేదు, మీరు వచ్చి సినిమా చూడండి. సో ప్రేక్షకుల కోసం తీశారు, వాళ్ళ వరకు చేరుతూనే ఉంటుంది. సో నా హర్షిత్ హీరో ఆఫ్ ది ఫిలిం. సో మున్నా పాత్రని పోషించడం కాదు, మున్నా పాత్రని జీవించారు హర్షిత్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. కరెంట్ బిల్ కట్టొచ్చారా లేదా అని. బిల్లులు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అసలు ఫస్ట్ డే మేము ప్రీమియర్స్ వేయంగానే మీరు చేసిన సపోర్ట్, అసలు ఈ సినిమాని ఇంకా చాలా పాజిటివ్ ఎనర్జీ, మా అందరికి పాజిటివ్ ఎనర్జీ. అదే మన వాళ్ళందరూ చాలా హెవీ చేసేసి స్టేజ్ అంతా. నేను బట్ యాక్చువల్లీ నేనేం ఫీల్ అవుతున్నా అంటే, అసలు మన సక్సెస్ స్టార్ట్ అయిందే ఇప్పుడు. we should be very proud of the film that we made. అండ్ శ్రీకాంత్ అని అన్నట్టు ఈ సినిమాకి ఒక ఫ్రైడే డిసైడ్ చేసే సినిమా కాదు ఇది. అంటే ఒక 1 వీక్ తర్వాత చూసిన, 2 వీక్స్ తర్వాత చూసిన, అసలు ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ దిస్ ఫిలిం. అండ్ ఐ ఫీల్ లైక్ నేను టు బి అ పార్ట్ ఆఫ్ దిస్, ఐఎమ్ రియలీ ప్రౌడ్. అండ్ ఐ థింక్ ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి, చాలా రేర్గా. అంటే ఇంత రియల్గా లైఫ్ చూపించే సినిమాలు, అంటే ద కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ దట్ ఐఎమ్ గెట్టింగ్. సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు నా కళ్ళ నీళ్ళు వచ్చేసి నేను మాట్లాడుతుంటే అది అసలు నాకు ఈ 2-3 డేస్ నుంచి అంతే. ద మెసేజెస్, ఇప్పుడు ఝాన్సీ మ్యామ్ ఉంటే నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే మేము పడ్డ ఇంత కష్టం అంతా, అంటే నాకు పెద్ద మెసేజ్లు చాలా, అంటే పర్సనల్గా ఒక అతను మెసేజ్ చేసిండు, బ్రో నా లైఫ్లో ఈ సినిమా కేమ్ అట్ ద రైట్ పాయింట్ ఆఫ్ టైం. అసలు మా డాడీ వాళ్ళతో ఎప్పుడు నేను కొట్లాడుతుండే ఈ సినిమా చూడగానే ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి ఐ గేవ్ దెమ్ హోప్ దట్ నేనున్న డాడీ నీకోసము అని ఒక హోప్ ఇచ్చిన అని ఈ సినిమా. ఐ థింక్ దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్. అండ్ నేను ఈ సినిమా ఇన్నప్పటి నుంచి, స్టోరీ ఇన్నప్పటి నుంచి, అసలు అంటే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్ ఆఫ్టర్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ కానీ, జనాలు చూసినప్పుడు కానీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో నేను అప్పుడే ఇమాజిన్ చేసుకున్నా. అండ్ అంతకంటే 10 times వస్తుంది రియాక్షన్ థియేటర్స్ నుంచి కానీ, జనాల నుంచి, ప్రతి ఒక్కరి నుంచి కానీ. అండ్ మేము ఒక డ్రీమ్ చేసింది, అంటే నేను ఒక్కనే కాదు, నేను ఈ సినిమా జనాలు చెప్పాలి, చూపించాలి, ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది, ఇవన్నీ చూసుకుంటే నేను నా ఒక్కని డ్రీమే కాదు. ఇప్పుడు ఎందుకు నర్సింగ్ చూసుకున్నా, మనోడు క్యారెక్టర్లు వేసిండు, అన్నీ వేస్తుండు. బట్ వి ఆల్ నీడ్ దట్ వన్ ఫిలిం. అంటే ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు అరే ఈ సినిమాతో కొడుతున్నామరా మనం, ఈ సినిమాతో పక్కా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతే చూడండి అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకు టోనీ కానీ మనోడు యూట్యూబ్లో చాలా సిరీస్లు వేసిండు, టోనీ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ బ్రేక్. అంటే ఈ రోల్తోనే నీ అందరికీ, ఒక్కరికే కాదు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మానసక్కకి, అంటే చాలా వీ హ్యాడ్ సో మెనీ లిమిటేషన్స్, అంటే బడ్జెట్ వైజ్, అన్ని వైజ్. అంటే చాలా పీపుల్ వేర్ సో అంటే స్ట్రెస్డ్ ఈ షూట్ ప్రాసెస్లో. అండ్ ఆ ప్రాసెస్లో అందరూ చేయలేమేమో అన్న ప్రాసెస్లో వీ గేవ్ హోప్ దట్ ఓకే మనం ఎట్లాంటి సినిమా చేస్తున్నామో మీకు తెలియదు, ద కైండ్ ఆఫ్ ఫిలిం వీఆర్ డూయింగ్, వీ షుడ్ ఆల్ బీ సో ప్రౌడ్. అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ సినిమా బయట వచ్చే వరకు జస్ట్ హోల్డ్ ఆన్. అంటే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ విల్ క్రియేట్, అసలు మీకు అర్థం కూడా కావట్లేదు, జనాలు ఏ విధంగా మూవ్ అవుతారో మీకు అర్థం కావట్లేదు అని ఇదంతా ఐ బిలీవ్డ్ ఇన్ ఆల్ దిస్. అండ్ ఐ థింక్ మేమంతా ప్రిపేర్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత వీఆర్ ఆల్ సెట్, అసలు అంతా రిలీజ్ అయిపోతుంది, మేమంతా మా హోప్స్ ఆల్ హై ఉన్నప్పుడు ఐ థింక్ అంటే మాకు అరవింద్ సార్ కూడా బిఫోర్ రిలీజ్ మాకు ఒక 3 days ముందే ప్రీమియర్స్ కాన్ఫిడెంట్గా ఇచ్చేయండి. ప్రీమియర్స్ అన్ని వైజాగ్లో, విజయవాడలో, హైదరాబాద్ అన్నిట్లలో గట్టిగా ప్లాన్ చేసుకున్నాం మేము. అంటే వీ వాంటెడ్ ఫ్రైడే మార్నింగ్ షోకి హౌస్ఫుల్ కావాలి, ఎందుకంటే వీ నో దట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ అ బ్యూటిఫుల్ ఫిలిం, దిస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. అదైతే మాకు ష్యూర్ పక్కా ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్లీ ఉండే. సో వీ వాంటెడ్ డూ ఎర్లీ ప్రీమియర్స్, బట్ మాకు సెన్సార్ టైంకి రాలేదు. అండ్ యాక్చువల్లీ అంటే ఐ సీరియస్లీ హానెస్ట్లీ రెస్పెక్ట్ దేర్ ప్రాసెస్. కానీ వాళ్ళు అడిగిన మోడిఫికేషన్స్ అన్నీ చేసినాం మేము. కావాల్సిన సీన్లు కట్ చేసినాము, డైలాగులు మార్చినాము, డబ్బింగ్లు మళ్ళీ చెప్పినాము, ఇవన్నీ చేసినాము. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ వీఆర్ సర్ప్రైజ్డ్. అంటే ఐ ఫీల్ లైక్ దిస్ డిజర్వ్డ్ కొంచెం ఒక డిఫరెంట్ సర్టిఫికేషన్. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ మేబీ దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ అంటే నేను చూస్తున్నప్పుడు నా రెస్పాన్స్, అంటే
జనాలు థియేటర్లు ఇచ్చే రెస్పాన్స్కి నాకైతే నేనైతే బ్లాక్ బస్టర్ ఫీల్స్లో ఉన్నాను. 2 రోజుల నుంచి నిన్న భ్రమణం వల్ల అంటే ఒక స్టార్ వస్తే ఎట్లా రెస్పాన్స్ వస్తుందో మేము కిందికి పోయిన తర్వాత మాకు భయం వేసింది. నాకు ఎవరైనా బౌన్సర్ ఉన్న చుట్టూ నాకు ఏమైపోతుందని భయం వేసింది. ఉరికినా ఆఫ్టర్ అంటే ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ వీ గాట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. అండ్ నేను ప్రతి ఒక్కరికి ప్రామిస్ చేసేది ఏంటంటే మీ అందరూ జస్ట్ థియేటర్కి రండి. ఒక లైఫ్ టైం మెమరీ అంటే ఒక కోర్ మెమరీ నాకు వచ్చే మెసేజ్ లీవే గ్రో యూ గేవ్ అస్ అ మెమరీ అంటే ఇలాంటి మెమరీ ఒక కోర్ మెమరీ లైఫ్లో మీరు మిస్ అవుతారు. అండ్ ఒక లైఫ్ చూస్తారు, మీ లైఫ్ మీకు కనిపిస్తుంది. మీ పేరెంట్స్తో మీ ఈక్వేషన్ ఎట్లుంటుందో అంటే అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఈ సినిమా చూసిన తర్వాత లవ్ అనే కాన్సెప్ట్తో మళ్ళీ లవ్లో పడతారు ఈ జనరేషన్ కిడ్స్ అని ఫీల్ అవుతున్నా. సో నేను ఒకటే మీరందరూ ఫ్యామిలీస్ కానీ ఎవ్రీవన్ మీరు బుక్ మై షో ఓపెన్ చేసిన అంటే మీ చూసిన వాళ్ళందరూ అయితే అందరు క్లీన్ యూ సినిమా ఇది. మేబీ ఓకే యూ/ఏ అని వచ్చేమో బట్ డెఫినెట్లీ థియేటర్కి వస్తే మాత్రం ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మేము గ్యారంటీ చేస్తున్నాం. అదైతే పక్కా. ఐ బిలీవ్ ఐ థింక్ దిస్ ఇప్పుడు వాసు సార్ అన్నట్టు సింగిల్ స్క్రీన్స్ కూడా 100 రూపీస్ టికెట్స్ అన్నారు. సో అది డెఫినెట్లీ విల్ ఇంప్లిమెంట్ ఫ్రమ్ టుమారో. అండ్ టుడే సింగిల్ స్క్రీన్స్ అందరూ 100 రూపీస్ టికెట్ అంటే మీ మల్టీప్లెక్స్ ఆడియన్స్కి అందరు కూడా ఏం చెప్తున్నాం అంటే ప్రతి ఆడియన్స్కి ఏం చెప్తున్నాం అంటే అసలు సింగిల్ స్క్రీన్లో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేస్తే ఉండే మజానే వేరు. మీరు అందరు సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళిపోండి. 100 రూపీస్ అంటే టికెట్, వెళ్ళిపోండి. అసలు పిచ్చి క్రేజీ ఎక్స్పీరియన్స్ చేయడం మా గ్యారంటీ. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాసు అన్నకి అండ్ శ్రీదేవి మ్యామ్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై డైరెక్టర్. అసలు నేను ఈ విధంగా పర్ఫామ్ చేయగలుగుతా అంటే ఈ సైడ్ ఆఫ్ యాజ్ అన్ యాక్టర్ ఒక డిఫరెంట్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేసిన. అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతాను కూడా అనుకోలేదు. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. బట్ అదంతా నన్ను బిలీవ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ఎందుకు నేను ఒక్కళ్ళే కాదు, ఐ థింక్ ద హోల్ డైరెక్షన్ టీమ్ అందరూ ఒకసారి వచ్చేసింది. ఇది సక్సెస్ మీట్ కాదు, బట్ జస్ట్ థ్యాంక్ లోకి, అనిల్ అండ్ విష్ణు, శివ అందరు వచ్చేసేయండి. మార్క్ ప్లీజ్ కమ్. అసలు మేము ఈ సినిమా ఎంత స్పెషల్ అంటే మాకు వద్దు భయ్, మాకు శాలరీ కూడా ఏమొద్దు, మాకు ఫుడ్ కూడా పెట్టకపోయినా ఏం కాదు, ఆ లెవెల్లో పనిచేసినాం మేము. అసలు వి గేవ్ ఆర్ ఎవ్రీథింగ్, బ్లడ్ స్వెట్ పెట్టేసాం ఈ సినిమాకి. లోకి ఫస్ట్ నుంచి ఉన్నాడు అండ్ లోకి అందరు కొన్ని డౌట్లు ఉండే అంటే వీడు మున్నవాడు వేయగలుగుతాడా లేదా అని. కానీ లోకి మాత్రము నమ్మన్నా వీడు వేయగలుగుతాడా అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిండు అన్నకి. అండ్ అనిల్ బ్రోస్ కాంట్రిబ్యూషన్ ఐ థింక్ అసలు ఈ సినిమాకి మేజర్ కాంట్రిబ్యూషన్. ఇది ప్రేమలా మాకు వచ్చే మాంటేజెస్ కానీ ప్రతిదీ, ఈ కొరియోగ్రాఫ్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఫిలిం అలాంగ్ విత్ కృష్ణ మాస్టర్, అనిల్స్ కాంట్రిబ్యూషన్ అండ్ అనిల్ తెల్లపోరి అండ్ ఎవ్రీథింగ్. అంటే మా సినిమాని మా అందరికంటే ఎక్కువ ప్రేమించింది అనిల్ అని ఫీల్ అవుతా నేను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. అండ్ విష్ణు అంటే అన్న ఈ సీన్లో ఎడిటింగ్ అంత మంచిలే అంటే నాకు ఎక్కుతలే అంటే అవునా విష్ణు మంచిగా ఉందని చెప్పిండు అంటాడు. విష్ణుడు ఏదన్నా అంటే విష్ణు జడ్జ్మెంట్ మీద ఫుల్ నమ్ముతాడన్న. అండ్ మా నవీన్ అన్న కో డైరెక్టర్ అసలు అన్న నాకు తెలిసి నీ అంత మంచి డైరెక్టర్ అంటే మేమందరం బ్లాక్ బస్టర్ సినిమా చేస్తున్నాం అని చెప్పి మాకు ప్రతి స్టెప్లో గుర్తు చేసేది మా నవీన్ అన్న. అంటే ప్రతి స్కెడ్యూల్లో గుర్తు చేసేది మా నవీన్ అన్న. అంటే శ్రీకాంత్ అన్న అప్పుడప్పుడు డౌట్లు ఉండేది, అరే ఏమవుతుంది, కరెక్ట్ అవుతుందా లేదా అంటే, సార్ మీకు తెలియట్లేదు సార్, మనం బ్లాక్ బస్టర్ సినిమా చేస్తున్నాం సార్, ఏంది అసలు అని చెప్పి నవీన్ గారికి. అండ్ ఐ ఫీల్ లైక్ ఈజ్ ద మోస్ట్ ప్యూరెస్ట్ సోల్ ఐ ఎవర్ మెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ కాంట్రిబ్యూషన్. శివ థ్యాంక్ యూ సో మచ్. శివాకి థ్యాంక్ యూ శివాస్ కాంట్రిబ్యూషన్ బ్యాక్గ్రౌండ్ అంతా కాంట్రిబ్యూట్ చేసిండు. అండ్ అదే ఈ సినిమా నుంచి అందరు బ్లడ్ తీసేసుకున్నారు ప్రతి ఒక్కరి నుంచి. మార్క్ మా ఎగ్జిక్యూటివ్, అసలు మార్క్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట.
అంటే ఈయన ఒక తిట్టంది నాకు రోజు గడవదు ఎందుకో. బట్ మార్క్స్ కాంట్రిబ్యూషన్ ఎవ్రీవేర్. అండ్ అదే ఎవరైనా మర్చిపోయింది సారీ. ఆల్ మై యాక్టర్స్, నర్సింగ్ అండ్ సింధు, టోనీ, కేకే అన్న నా మున్నా క్యారెక్టర్ని కొంచెం ఇట్లా మాసీగా నేను క్లాస్ నుంచి మాస్గా కన్వర్ట్ చేసింది మనోడిని చూసి నేర్చుకుంటుండే. మనోడు డైలాగ్స్ కూడా రాసింది ఈ సినిమాకి. అండ్ యా చాలామంది మర్చిపోయింట, నేను అసలు అనుకోలే. శివ అన్న థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఒకటే చెప్తున్నా గైస్, మా ప్రొడ్యూసర్ గురించి. అదే ఇంకో ఈవెంట్ ఉందా? ఖచ్చితంగా ఉంది. అదేంటిది? ఖచ్చితంగా ఉంది. ఆయన కరెంట్ బిల్ కట్టారా అని అడిగారా లేదా మిమ్మల్ని? అండ్ స్నేహ గురించి మాట్లాడాలి. స్నేహ ఐ థింక్ మేము సగం సినిమా షూట్ చేసిన తర్వాత మాకు దొరికిన తర్వాత స్నేహ దొరికినప్పుడు మాకు ఎంత పెద్ద రిలీఫ్ అంటే మాకు హీరోయిన్ లేకుండా నేను ఎవరినో ఇమాజిన్ చేసుకొని షూట్ చేస్తున్న సినిమా అంతా. అట్లాంటి అది కూడా దివానా లాంటి సినిమా, ఒక ప్యూర్ లవ్ స్టోరీ. గీష్ణ ఆమె అప్పటికి లేదు మ్యామ్, అందుకే అట్లాంటి బొమ్మ గీష్ణ. బట్ స్నేహ ఐ థింక్ ద వే షీ పర్ఫార్మ్డ్, ఒక నాన్ తెలుగు యాక్టర్ అయినా నాకైతే అసలు ఎక్కడ ఆ ఫీలింగ్ రాలేదు. ఒక నాన్ తెలుగు యాక్టర్ కూడా షీ పర్ఫార్మ్ సో బ్యూటిఫుల్లీ. అండ్ ఐ థింక్ ఇండస్ట్రీ హెస్ ఫౌండ్ అ పర్ఫార్మర్ మోర్ దెన్ హీరోయిన్ అనే బదులు షీఈ్ అ పర్ఫార్మర్. అండ్ it's a craze. She's not here, but I congratulate her on the super success, which is going to continue till this week. మాది సినిమా ఇప్పుడు ఇంకా ఈ 26th రిలీజ్ అన్నట్టు ప్రమోట్ చేస్తాం ఇంకా మేము. డెఫినెట్లీ ఈ చెప్తున్నా గైస్, ఈ సినిమాకి ఈ ఫ్రైడే ఆ ఫ్రైడే అని పెట్టేది కాదు. ఈ సినిమా ఎన్ని రోజులు ఆడియచ్చు అన్ని రోజులు ఆడియచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కరు అంటే బాగుందిలే సినిమా ఆ టైప్లో కాదు, ప్రతి ఒక్కరు ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ నేను వాళ్ళ కళ్ళలో చూస్తున్నా. నేను థియేటర్లోకి వెళ్తుంటే అసలు వాళ్ళు ద వే దే ఆర్ రిసీవింగ్ మీ, అంత కళ్ళలో ఒక హ్యాపీనెస్ ఉంది, దట్ ఒక మంచి సినిమా చూసిన ఫీల్లో ఉన్నారు అందరూ. అండ్ ఐ థింక్ శివ గారు, కో డైరెక్టర్ గారు, ఈయన మమ్మల్ని అందరు చీఫ్ హెడ్ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ కాంట్రిబ్యూషన్. మా సెట్ మీద అప్పుడప్పుడు ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది, బట్ అది అవసరము. అంటే ఇలాంటి వాళ్ళు ఎందుకు అవసరం అంటే మనము సినిమా ప్రాసెస్లో మొత్తము వాళ్ళని చాలా తిట్టుకుంటాం. అంటే తిట్టుకుంటాం అంటే ప్రేమతో తిట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్స్ కోసం వాళ్ళందరినీ డిసిప్లిన్గా ఉంచడానికి, టైంకి రానికి వాళ్ళు తీసుకుంటారు బ్లేమ్. కానీ అది తీసుకున్న వాళ్ళు చాలా గొప్ప అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి దాని విలువ తెలుస్తుంది. మనకు టైంకి షూట్ కావాలి, టైంకి ఆ సీన్ కావాలి. సో ఐ థింక్ శివ గారి కాంట్రిబ్యూషన్ ఇస్ ఎవ్రీథింగ్ అండ్ మేజర్ పార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే సారీ. టోనీ అండ్ అందరికి థ్యాంక్ యూ. గీత గారు థ్యాంక్ యూ. సింధు నేను యూట్యూబ్ డేస్ నుంచి ఐ నో హర్. అండ్ ఈ రోల్ విన్నప్పుడు ఈ ఎటకారము, ఇదంతా ఈ ఫన్ అండ్ ఆల్సో అసలు ఎమోషనల్ నేను అనుకోలేదు సింధు, బట్ అది స్క్రీన్ మీద చూస్తుంటే సో సర్ప్రైజ్డ్. అండ్ ఐ థింక్ సింధుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఇంకా క్రేజీ ఫ్యాన్స్ అయిపోతారు అనుకుంటున్నా. అంటే దే బిలీవ్ దట్ షీ కెన్ పర్ఫార్మ్, ఇంత మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారని. అండ్ నాట్ నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్క యాక్టర్ గేవ్ ఎవ్రీథింగ్ టు దిస్ ఫిలిం. 100% ఇచ్చారు. అండ్ అదంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ లవ్ అంతా మేము సినిమా మీద చూపించినంత లవ్ అంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ ఒకటే మాట, థియేటర్ రండి, ఒక క్లీన్ ఫిలిం, డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా గజిబిజి స్పీచ్, బట్ ఇట్ కేమ్ అవుట్ from the bottom of my heart, and thank you so much guys, thank you so much. Thank you Harshit, thank you so much. We have a Q&A session with media anamata, so for that I request Jhan Sakkani and alage Vasu garni, Sridevi garni. Last Jhansi ma'am, మీతోని పని చేస్తుంటే నాకు నిజంగా మా మమ్మీతోని పని చేసిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఒక 4 తిట్టు నిజంగా, అంటే నేను ఇప్పటిదాకా చేసిన చాలా మందితో, బట్ ఐ ఫెల్ట్ లైక్ ద వార్మ్త్, అండ్ ఐ థింక్ యు ఆర్